హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం కార్యకలాపాలు, అభ్యాసాల సెషన్లు, నెట్వర్కింగ్ అవకాశాలు, శక్తివంతమైన సంగమం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషియావుడ్ 2024 సమ్మిట్ టీ హబ్ లో వర్క్ షాప్ జరుగుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా డెలిగేట్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది వివిధ సంస్థలకు చెందిన వారు పాల్గొని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై చర్యలు జరిపి పలు సూచనలు చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవార్డులు, డిజిటల్ స్పేస్ లో అత్యుత్తమ ప్రతిభను, సహకారాన్ని జరుపుకోవడం, కార్పొరేట్ కనెక్ట్, ప్రముఖ బ్రాండ్ల నుండి తాజా ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శిస్తుందని చెప్పారు. చాట్స్ అంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ కావాలంటే వాళ్ళకి ఒక 4 సీనియర్ ఒక మెంబర్స్తో ఇండస్ట్రీ లెక్చర్స్ ఇప్పించడం, కార్పొరేట్ కనెక్ట్, కేఎల్ఎం మాల్ కావచ్చు, జబ్రానిక్స్ కావచ్చు, ఇటు అనేక సంస్థలని ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా మన ఈవెంట్కి రప్పించాం. ఎందుకంటే వాళ్ళు కూడా కొలాబరేషన్ 4 అక్కడే ఇన్ఫ్లుయెన్సర్స్తో మనం కొలాబరేషన్ చేసుకోవచ్చని. అదేవిధంగా సక్సెస్ స్టోరీస్ ఈ మనకు వచ్చేప్పుడు దాదాపు 75 మంది 1 మిలియన్ ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు. 5 లక్షల పైన దాటిన వాళ్ళు దాదాపు 150 మంది వస్తున్నారు. 5 లక్షల నుంచి లక్ష లోపల అయితే 500-600 మంది కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే మనకు హాల్ యొక్క దృష్టి పెట్టుకొని 350 మందిని మాత్రమే మనము దీంట్లో పిలవటం జరిగింది. సో ఫైర్ సైడ్ చాట్స్, సక్సెస్ స్టోరీస్, మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. అంటే వాళ్ళకి బ్లడ్, బీపీ, షుగర్, ఇవి రకరకాల బాడీ మాస్ ఇండెక్స్ అది కూడా పెట్టాం. అంటే ఇది ఒక సమిట్ కాబట్టి ఇది కేవలం ఒక అవార్డ్స్ ఫంక్షన్ కాకుండా అందరికీ తెలియటం కోసం అన్నీ కూడా చేసాం. అదేవిధంగా ఇక్కడ మేము ఒక బొమ్మ పెట్టాం జబ్రానిక్స్ వాళ్ళు దాదాపు ఒక మోర్ దెన్ ఒక 2 lakhs వర్త్ ఆఫ్ గిఫ్ట్స్ అంటే పార్టిసిపేషన్ చేసినందుకు క్విజ్ ఆర్గనైజేషన్ చేసాం. దీనికి ప్రధానంగా ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ నుంచి శ్రీధర్ బాబు గారు వారు అఫీషియల్గా విజిట్ చేస్తున్నారు. వారు మనం కంప్లీట్గా సపోర్ట్ కూడా చేశారు. వారు టీ హబ్లో ఉన్న ప్రెమిసెస్ని కూడా ఈసారి మీకు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు, వారు కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 63 SATS అనే ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కాదు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ముందు నుంచే వాళ్ళు వాటి మీద ఫోకస్ చేసినటువంటి 63 SATS అనే ఆర్గనైజేషన్ నుంచి వారు కూడా సహకారం. అదేవిధంగా రామిన్ఫో కావచ్చు. రామిన్ఫో అంటే మీకు అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం లేదు. ఈ సేవ మీ సేవ సృష్టికర్తల వారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిజిటల్ పర్సోనాస్ అని, హైదరాబాద్ రుచులని, అదేవిధంగా ట్రూ ఆరిజిన్ అని, వారు ప్రెస్ట్ ఆయిల్, అదేవిధంగా సెంట్రో కావచ్చు, రవి హీలియోస్ హాస్పిటల్, మా ట్రస్టీగా వారి యొక్క మెడికల్ క్యాంప్, ఇట్లాగా అనేక మందిని పెట్టుకొని మనం చేసింది. ముఖ్యంగా ఈ డిజైన్స్ అంతా కూడా బ్రాండో బాక్స్ అనమాట. బ్రాండో వచ్చి ఎవరు కూడా వాలంటీర్గా వచ్చి చేసినటువంటి కార్యక్రమం. సో ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. మేము చెప్పుకోవడానికి చెప్పొచ్చో తెలియదు, కానీ గత 8 సంవత్సరాల నుంచి వరకు కూడా మేము ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆసియాలోనే ది ఓన్లీ ఆర్గనైజేషన్ హూ వాజ్ గ్రూన్ టు ది స్టేజ్ వితౌట్ ఈవెన్ కలెక్టింగ్ ఎనీ మనీ. ఓన్లీ సోషల్ కార్యక్రమాలకు మాత్రమే మనం కలెక్ట్ చేస్తాం. అంటే వేరే రాష్ట్రాల గురించి తెలంగాణ పోలీస్ చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సైబర్ రక్షక్ కూడా కర్మ క్రియ మనమే ఉమెన్ సేఫ్టీ చేసాం. అదేవిధంగా దిల్సీ అని చాలా పెద్ద కార్యక్రమం ఇప్పటికీ నడుస్తుంది, సైబర్ కమిషన్, దాన్ని కూడా మనం కర్మ చేసాం. అదేవిధంగా సైబర్ యోధా అనే కార్యక్రమం కూడా మనం ఇక్కడ మన రాచకొండలో కూడా చేసాం. సో ఇదంతా ఇదంటే మనం ఓన్లీ అవగాహనే కాకుండా సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తాం. అలాగే రేడియో సిటీ అనే దాంట్లో కూడా 65 ప్రోగ్రామ్ చేసాం. అంటే బేసిక్ ఏంటంటే నాట్ ఓన్లీ అవగాహనే కాకుండా పబ్లిక్ పాలసీ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్స్తో కలిసి, ప్రైవేట్స్తో కలిసి కూడా చేస్తాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మాకు సైబర్ సెక్యూరిటీ క్లబ్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ సిరీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మీటింగ్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు దాని గురించి టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా. అంటే ఒక వటవృక్షం, అంటే పెద్ద అందుకోలేనటువంటి స్థాయికి ఎదిగిపోయినవన్నీ కూడా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. సో దానికి అనుగుణంగా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే
ఫిలిం ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ సోషల్ మీడియా ఇండస్ట్రీ. $3 ట్రిలియన్ ఇండస్ట్రీ ఇది. చాలా మంది ఇగ్నోర్ చేసారు, దీనికి ఒక ఇండస్ట్రీగా ఎవరో రికగ్నైజ్ కూడా చేయలేదు. అయితే లాస్ట్ టైం December 17th కూడా మేము సీజన్ 1 కార్యక్రమం చేసాం. సో లాస్ట్ టైం ఎందుకు చేసామంటే 1700